మనం స్కూల్కి వెళ్ళే టైంలో లంచ్ బాక్స్లో ఏం పెట్టించేవాళ్ళో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అన్నం, కూర, పప్పు, పెరుగన్నం, అప్పుడప్పుడు పులిహోర. అదే గనక మన పిల్లలకి పెట్టించామనుకోండి, ఎలా కట్టించిన బాక్స్ అలాగే వెనక్కి వచ్చేస్తుంది కదండి. అందుకే అప్డేట్ అవ్వండి. మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో స్వప్న చేసి చూపించే వంటకాలు మీ పిల్లల బాక్స్లో పెట్టివ్వండి. ఫుల్గా వెళ్ళిన బాక్స్ ఎంటీగా వచ్చేస్తుంది. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. లంచ్ బాక్స్ సెగ్మెంట్ కోసం మనం చేస్తున్నాం ఎల్లు సాదం. అంటే ఏం లేదండి, జనరల్గా మనం అన్నాలు చేసుకుంటూ ఉంటాం కదా, పులిహోర, చిత్రాన్నం అంటాం కదా, అందులో రకరకాలుగా ఉంటాయి. అందులో ఒక పాపులర్ అయిన రైస్ ఈరోజు నేను చేస్తున్నాను, అదే ఎల్లు సాదం. సో మరి ఎల్లి సాదంకి ముందుగా కావాల్సింది ఏంటంటే, ఇక్కడ ఒక గంట ముందు నేను నువ్వుల్ని నీళ్ళలో వేసి నానబెట్టుకున్నాను. నువ్వులు చక్కగా నానాయి కదా, అయితే ముందుగానే నానబెట్టుకున్న నువ్వుల్ని మటుకి ఒక జాలిలో వేసేసుకుంటే నీళ్ళన్నీ కిందకు వచ్చేస్తాయి కదా. నువ్వుల్లో ఉన్న నీళ్ళన్నీ వెళ్ళిపోవాలి. మనము నువ్వులు లడ్డూలు చేసినా సరే, నువ్వులు పొడి చేసేటప్పుడు ఎప్పుడు కూడా నువ్వుల్ని మనం వేయించుతాం కదా, అయితే నువ్వుల్ని ఒక అరగంట గంట నానబెట్టి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఫ్రై చేసినప్పుడు నువ్వుల్ని వేయించినప్పుడు చక్కగా మంచిగా రౌండ్గా పొంగి లోపల కూడా చక్కగా వేగుతాయి. అందుకే నువ్వుల్ని ఎప్పుడు కూడా ఏదైనా లడ్డూలు చేసినా ఇలా పొడి చేసినా కూడా నీళ్ళల్లో ఒక గంట అరగంట నానబెడితే బాగుంటాయి. సో ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని, బాండీ కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం శనగపప్పు, అలాగే కాస్తన్ని ధనియాలు, కొన్ని మిరియాలు, అలాగే కొంచెం ఎండుమిర్చి, వీటిని ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత చివర్లో మనం నువ్వుల్ని రోస్ట్ చేసుకోవాలి. సో వీటిలో మనం నూనె, నెయ్యి ఏమీ వేయకుండా జస్ట్ ఇలాగే ప్లెయిన్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో మనం మిరియాలు, శనగపప్పు అన్నీ వేసాం కదా, శనగపప్పు వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది. ఆ వాసన వచ్చిన తర్వాత మనం వీటిని మిక్సీలో వేసుకోవాలి. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కదండి, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ పప్పుల్ని తీసి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసుకున్న తర్వాత మనం నీళ్లు తీసి పెట్టుకున్నాం కదా, నువ్వుల్ని ఇదే బాండీలో వేసేసుకోవాలి. ఈ బాండీలో వేసిన తర్వాత నీళ్లు మొత్తం పోవాలి. అలాగే నువ్వులు వేగిన తర్వాత మంచిగా రౌండ్గా ఉబ్బుతాయి అన్నమాట. అలా ఉబ్బితే కనుక లైట్గా కలర్ చేంజ్ అయితే నువ్వులు చక్కగా వేగిపోయినట్టండి. నువ్వుల్లో చాలా చాలా కాల్షియం ఉంటుంది. చిన్నపిల్లలకైనా సరే, పెద్దవాళ్ళకైనా సరే అప్పుడప్పుడు ఎక్కువగా తరచుగా తింటూ ఉంటే వెముకలు ఇంకా మనం గట్టిగా ఉండడానికి నువ్వులు చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి నువ్వులు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే నువ్వుల్ని జనరల్గా ఏమంటారంటే, నువ్వుల్ని చాలా పవిత్రమైన ఇంగ్రీడియంట్ అంటారండి. ఎందుకంటే దేవుడికి మనం నువ్వుల నూనె పోసి దేవుడికి దీపం ముట్టిస్తూ ఉంటాం కదా, అలాగే ఏ ప్రసాదం చేసినా కూడా నువ్వుల్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. చూడండి, ఇప్పుడు లైట్గా నీళ్ళన్నీ పోయాయి, ఇంకా లైట్గా ఉబ్బడం కూడా స్టార్ట్ అయ్యాయి కదా నువ్వులు. ఇలా డైరెక్ట్గా నువ్వుల్ని కనుక మనం ఇలా ప్యాన్లో వేస్తే ఇంత చక్కగా వేగవన్నమాట. అందుకే నేను మీకు మరీ చెప్తున్నాను, ఎప్పుడు కూడా నువ్వుల్ని వేయించేటప్పుడు కాస్తంత నానబెట్టి వేయించుకుంటే బాగుంటాయి. చూడండి ఎంత చక్కగా వేగిపోయాయో, మంచి కలర్ వచ్చాయి కదా, అలాగే చక్కగా రౌండ్గా ఉబ్బాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నువ్వులని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. చూడండి ఎంత మంచిగా వేగాయో. ఇలా వేగితేనే ఆ నువ్వుల రుచి మనకు వస్తుంది. సో నువ్వులు మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీలో వేయాలి. ఇలాగే వేడిగా ఉన్నప్పుడు మనం మిక్సీలో వేసామనుకోండి మొత్తం ఆయిల్ అయిపోతుంది. అందుకే చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీలో వేస్తే మనకి చక్కగా పొడవుతుంది. నేను చల్లగా చేసుకొని మిక్సీ వేసేస్తాను. నువ్వుల్ని నేను పౌడర్ చేసేసుకున్నాను. మంచి ఫ్లేవర్ అండి. మనం నువ్వుల్ని చక్కగా వేయించుకున్నాం కదా, మంచి వాసన వస్తుంది. అయితే ఈ నువ్వుల పొడిని కాసేపు ఇలా పక్కన పెట్టేసి మళ్ళీ పొయ్యి మీద బాండీ కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో మనం నూనె వేసుకోవాలి. మనం తీసుకున్న అన్నంకి సరిపడా నూనె వేసేసుకొని, నూనె కూడా కాస్త వేడైన తర్వాత ఇందులో ఆవాలు, అలాగే ఇక్కడ జీడిపప్పు ఉంది. నేను జీడిపప్పుని కొంచెం చిన్న ముక్కలుగా చేస్తున్నా. ఇంట్లో మీ ఇష్టం, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి, కానీ నేను ఓన్లీ జీడిపప్పే వేస్తున్నాను.
సో ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మినపప్పు కూడా చక్కగా వేగిన తర్వాత మనం జీడిపప్పు వేయాలి. పిల్లలకి ఎప్పుడు కూడా చాలా ఎక్కువగా తాలింపు వేయకండి, కొంచెం ఇలా లైట్గా వేస్తేనే వాళ్ళు ఇష్టంగా తింటారు. మరి ఎక్కువగా తాలింపు వేసామనుకోండి వాళ్ళు ఇష్టంగా తినరు, వాళ్ళకి నచ్చదు కూడా. మినపప్పు కూడా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో జీడిపప్పు కూడా వేసిన తర్వాత ఇక్కడ ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకు, అలాగే కాస్తంత ఇంగువ కూడా. ఏ అన్నంలో అయినా తాలింపులో ఇంగువ వేసామనుకోండి మంచి రుచి వస్తుంది. సో ఇప్పుడు కాస్తంత ఇంగువ వేసిన తర్వాత ఫ్రెష్ కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో, ఇది వేడి అన్నమే కానీ చల్లగా చేసుకున్నాను. వేడి అన్నం అయితే నూనెలో వేసి కలుపుతూ ఉంటే ముద్దగా అయిపోతుంది కాబట్టి కాస్త చల్లగా చేసుకున్నాను. అన్నంని కూడా ఈ తాలింపులో వేసిన తర్వాత నేను ఈ పొడిలో ఉప్పు వేయలేదు. ఈ పొడికి ఇంకా అన్నంకి సరిపడా ఉప్పు మొత్తం ఈ అన్నంలోనే వేసుకోవాలి. వేసి అన్నంని చక్కగా కలుపుకోవాలి. అన్నం ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మొత్తం నువ్వుల పొడి ఇందులో వేసేయాలి. ఇందులో నువ్వుల పొడితో పాటు మనం ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర అన్ని కలిపి వేసాం కాబట్టి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. సో స్టవ్ కొంచెం చిన్నగా పెట్టుకొని ఈ పొడి అంతా అన్నంకి చక్కగా పట్టుకునేలాగా కలుపుకోవాలి. పొయ్యి మీద ఉన్నప్పుడే ఒక్కసారి మనం వేసిన ఉప్పు చెక్ చేసుకున్నాం అనుకోండి, ఒకవేళ సరిపోకపోతే కొంచెం మళ్ళీ వేసుకోవచ్చు. ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. ఆ నువ్వుల పొడి మటుకి ఎంత బాగుందంటే అంత బాగుంది, రుచి సూపర్గా ఉంది. ఒకసారి ఇలా 2 నిమిషాలు చక్కగా వదిలేసాం అనుకోండి, అన్నం కూడా మళ్ళీ చక్కగా వేడైపోతుంది. అయితే మనం లంచ్ బాక్స్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ఒక ఫ్రూట్ అయినా, ఒక వెజిటేబుల్ అయినా, ఒక సలాడ్ అయినా ఇస్తాం కదా. మరి ఈరోజు మనం పిల్లలకి ఇస్తుంది అన్నం కదా. అన్నంతో పాటు ఒక మంచి పచ్చడి ఇస్తున్నాము. అదేం పచ్చడో తెలుసా? టమాటో పెరుగు పచ్చడి. ఇక్కడ చూడండి, అన్నం చక్కగా వేడిగా అయింది కదా, మనకి మంచి పొగలు వస్తున్నాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నంని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం చేయబోతున్నాం టమాటో పెరుగు పచ్చడి కదా. ఒక బౌల్లో కొంచెం పెరుగు తీసుకున్నాను, అలాగే పచ్చి కొబ్బరి తురుము, కొంచెం ఆవాలు కూడా. ఇక్కడ ఒక చిన్న మిక్సీ బౌల్లో కొన్ని ఆవాలు, అలాగే పచ్చి కొబ్బరి తురుము, అలాగే పెరుగు, కొంచెం సరిపడా ఉప్పు వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి. పెరుగు ఇంకా పచ్చి ఆవాలు రెండింటిని మనం పేస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ చేసేసుకొని పేస్ట్ చేసేసుకున్నాం. పెరుగు, పచ్చి కొబ్బరి ఇంకా ఆవాల్ని మిక్సీ చేసుకొని పేస్ట్ చేసుకున్నాం. చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయి కదా. ఆవాలు కూడా చక్కగా మిక్సీ అయిపోయాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఈ మిశ్రమాన్ని వేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, అలాగే కాస్తంత కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇవన్నిటిని వేసి ఒకసారి చక్కగా కలిపిన తర్వాత పొయ్యి మీద నేను ఒక ప్యాన్ పెట్టుకొని వేడిగా చేసుకున్నాను. దీంట్లో కాస్తంత కొంచెమే నూనె వేసి ఇందులో కొద్దిగా ఆవాలు, అలాగే 2 ముక్కలు ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు ఇందులో వేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని ఈ పచ్చడిలో వేసుకోవాలి. సో తాలింపుని ఇందులో వేసేసుకుంటే కేరళ స్టైల్ టమాటో పెరుగు పచ్చడి రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో సింపుల్గా కూడా చేసేసాం కదా. ఇప్పుడు ఫైనల్గా లంచ్ బాక్స్ తీసుకొని ఇందులో ఫస్ట్ టమాటో పెరుగు పచ్చడి, సో పెరుగు పచ్చడిని ఫస్ట్ ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇటు సైడ్ ఫైనల్గా మనం చేసి పెట్టుకున్న ఎల్ సాదం. సో ఎల్ సాదంని అంటే మనం తయారు చేసుకున్న, పక్కాగా చెప్పాలి అంటే మనం తయారు చేసుకున్న నువ్వుల అన్నంని ఇక్కడ ఫైనల్గా పెట్టేద్దాం.
చూసారుగా నేను 2 జీడిపప్పులు పక్కన పెట్టుకున్నాను. 2 జీడిపప్పుల్ని ఇలా పైన పెట్టామనుకోండి, చూడడానికి ఎంత బాగుంది కదా. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో మన లంచ్ బాక్స్. ఇలా కనుక పిల్లలకి పెట్టిస్తే ఫుల్ గా ఉన్న లంచ్ బాక్స్ ఇంటికి వచ్చేటప్పుడు ఖాళీగా ఎందుకు రాదండి? ఖచ్చితంగా వస్తుంది. మరి చూసారు కదా, ఈ రోజు నేను చేసి చూపించిన ఎల్లు సాదం రెసిపీని తప్పకుండా నోట్ చేసుకొని రేపు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చేసి పెట్టండి. వాళ్ళతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఎల్లు సాదం తయారు చేయు విధానం: ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో శనగపప్పు, ధనియాలు, మిరియాలు, ఎండుమిర్చి వేసి వేయించుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. తరువాత అదే బాండీలో నానబెట్టుకున్న నువ్వులు వేసి వేయించుకొని మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో నూనె, ఆవాలు, మినపపప్పు, జీడిపప్పు, ఇంగువ, కరివేపాకు, అన్నం, ఉప్పు మరియు మనం మిక్సీ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి వేసి కలుపుకుంటే మనకి కావలసిన ఎల్లు సాదం రెడీ. తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఆవాలు, పచ్చి కొబ్బరి, పెరుగు, ఉప్పు వేసి మిక్సీ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసి టమాటా ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో నూనె, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకొని ఆ బౌల్లో కలుపుకుంటే మనకు కావలసిన టమాటో పెరుగు పచ్చడి రెడీ. టమాటో పెరుగు పచ్చడి ఎల్లు సాదంని కలిపి లంచ్ బాక్స్ లో పెట్టి ఇస్తే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/ETV అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే కనుక www.facebook.com/ETV అభిరుచి. మరి రేపటి మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్.